వ్యక్తి ప్రవర్తనను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశం ఈ క్రింది వానిలో ఏది? పెరుగుదల ఒకటి ప్రభావితం చేస్తుందా? వికాసం ఒకటే ప్రభావితం చేస్తుందా? పరిపక్వత, పరిణితి ఒక్కటే ప్రభావం చేస్తుంది, లేదంటే పై మూడు ప్రభావితం చేస్తాయా? ఆన్సర్ 4, పై మూడు ప్రభావితం చేస్తాయి. జీవుల శారీరక అవయవాలకు సంబంధించి ఆకారంలో కానీ నిర్మాణంలో కానీ సంభవించే ఒక పరిణామాత్మక గణాత్మక మార్పును ఏమంటారు? ఆన్సర్ పెరుగుదల, వికాసం, పరిపక్వత, అభ్యసనం. ఆన్సర్ 1 పెరుగుదల. ఒక జీవిలో పెరుగుదలతో పాటు సంభవించే గుణాత్మక మార్పులను ఏమంటారు? ఆన్సర్ పరిపక్వత, వికాసం, పెరుగుదల, అభ్యసనం. ఆన్సర్ 2 వికాసం అంటారు. పుట్టుకతోనే వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలను వయసుతో పాటు క్రమంగా వికసించడమే ఏమంటారు? ఆన్సర్ 3 పరిపక్వత. ప్రజ్ఞ, సామర్థ్యాలు, సృజనాత్మకత, మూర్తిమత్వం, శీల నిర్మాణం, విధులలో సమర్థత, క్లిష్టత, నైపుణ్యాలు మొదలగు మానసిక అంశాలలో జరిగే మార్పును ఏమంటారు? ఆన్సర్ 2 వికాసం అంటారండి. మీరు 5 దానిలో ఎన్ని కరెక్ట్గా ఆన్సర్ చేసినారో కామెంట్ చేయండి. అనువంశికంగా వచ్చిన శారీరక మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ 1 పరిపక్వత అంటారు. మెదడు పెరగడం వలన వ్యక్తి నేర్చుకునే సామర్థ్యాలు, వేచన సామర్థ్యాన్ని పొందుతాడు అనే వాక్యం ఈ క్రింది వానిలో దేనిని సూచిస్తుంది? ఆన్సర్ 4 వికాసాన్ని సూచిస్తుంది. క్రమబద్ధమైన పొందికమైన పురోగమన మార్పులను నిర్వహించబడిన అంశం ఈ క్రింది వానిలో ఏది? ఆన్సర్ 3 వికాసం అండి. ఈ క్రింది వారిలో బుద్ధిమాంద్యులకు చెందిన వాక్యం ఏది? ఆన్సర్ 2 శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి లేదు. ఈ క్రింది వారిలో మరుగుజ్జులకు చెందిన వాక్యం అంటే హైట్ తక్కువగా ఉండే వాళ్లకు చెందిన వాక్యం ఏది? శారీరక అభివృద్ధి కానీ మానసిక అభివృద్ధి లేదు. మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదు. మానసిక అభివృద్ధి లేదు. మానసికంగా అభివృద్ధి చెందుతాడు. మరుగుజ్జులో ఉండే వాళ్లకు మానసికంగా అభివృద్ధి ఉంటుంది కానీ శారీరకంగా అభివృద్ధి ఉండదు. కాబట్టి ఆన్సర్ 2 కరెక్ట్ అండి.